భారతదేశంలో 2050 కల్లా 1/3 అంటే దాదాపు 33% మంది ఒబెసిటీతో బాధపడతారంట. ఒబెసిటీతో ఆగిపోరు. దాంతోపాటు మనకి షుగర్ కానీ అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజెస్ ఇలా రకరకాల డిసీజెస్ వస్తాయి ఒబెసిటీ వల్ల. అయితే ఒబెసిటీ అసలు ఎందుకు వస్తుంది అంటే భారతదేశంలో గవర్నమెంట్ చాలా ప్లాన్స్ చేస్తుంది. ఫిట్ ఇండియా మూమెంట్ అని, ఈట్ రైట్ మూమెంట్ అని ఇలా చాలా ప్రమోట్ చేస్తుంది. కానీ మనం ఇంకా ఒబేస్గా ఉంటున్నాం. దానికి ప్రధాన కారణం అసలు మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తింటున్నామో మనకు తెలుసా? ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, హై ఫ్యాట్, షుగర్, సాల్ట్ కంటెంట్ ఫుడ్ కావచ్చు. మనం ప్యాకేజ్డ్ ఫుడ్లో మన డైటరీ రిక్వైర్మెంట్స్ చూసుకుంటూ ఉంటాం, దానిలో న్యూట్రిషన్ వాల్యూ చూసుకుంటుంటాం. యాక్చువల్గా దానిలో ప్రాపర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారా? ఇండియాలో స్టార్ రేటింగ్స్ అని వచ్చాయన్నమాట. కొన్ని బిస్కెట్ ప్యాకెట్ల మీద 2 స్టార్, అదేవిధంగా సాఫ్ట్ డ్రింక్స్ మీద 2 స్టార్, అదేవిధంగా మనం చూస్తే కనుక కొన్ని చోట్ల 3 స్టార్ కనిపిస్తుంటుంది. అంటే 5 స్టార్ వస్తే బెస్ట్ ఫుడ్ అని అనుకుంటూ ఉంటాం. కొన్ని స్టార్స్ కనపడంగా ఓకే ఇది మంచి ఫుడ్ అనుకుంటాం. కానీ ఫారిన్ కంట్రీస్లో అలా కాదు. ఉదాహరణకి ఫారిన్ కంట్రీస్లో ట్రాఫిక్ లైట్ అనమాట, ఏదైతే కవర్ ఉందో కవర్లో పైన ముందు పక్కే కనిపిస్తుంది. బ్లాక్ కలర్ కనిపించింది అనుకోండి కలర్ కోడ్లో, ఈ ట్రాఫిక్ లైట్లో బ్లాక్ అంటే అసలు ఇది అవాయిడ్ చేయాలి, ఇది హెల్త్కి చాలా హార్మ్ఫుల్ అని. ఆరెంజ్ అనుకోండి ఇది కొంచెం హార్మ్ఫుల్ అని, రెడ్ అంటే చాలా హార్మ్ఫుల్ అని, బ్లాక్ అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయమని, గ్రీన్ అంటే ఇట్ ఈస్ అలౌడ్, ఇట్ ఈస్ హైలీ న్యూట్రిషియస్ అని. కానీ ఇండియాలో చాలా కంపెనీస్ గ్రీన్ వాషింగ్ చేస్తూ ఉంటాయి. అంటే పేరు కూడా ఇప్పుడు గ్రీన్ నూడిల్స్ అని చెప్పి, లేకపోతే జీరో షుగర్స్ అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి డైట్ కోక్ అంటాం. డైట్ కోక్లో షుగర్ అసలు ఉండదు అనుకుంటాం, కానీ డైట్ కోక్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది. అది మనం తెలియక తీసుకుంటూ ఉంటాం. భారతదేశంలో ఒబెసిటీ ఒక సైలెంట్ కిల్లర్గా మారిపోయింది. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక పామ్ ఆయిల్, మైదా ఇవన్నీ కలిపేసి హై షుగర్, హై ఫ్యాట్స్, హై సాల్ట్ కలిపి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తయారు చేస్తారు. దాంతో విపరీతంగా ఒబేస్ అయిపోతున్నాం. చాలా రాష్ట్రాల్లో కొన్నిసార్లు కొన్ని ఫుడ్స్ కూడా బ్యాన్ చేస్తున్నారు. ఉదాహరణకి కేరళలో పిజ్జా ట్యాక్స్, బర్గర్ ట్యాక్స్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా బీహార్లో కచోరీ, సమోసాస్ వీటి మీద కూడా దృష్టి పెట్టారనమాట. ఎక్కువ మంది పిల్లలు కూడా ఒబేస్గా తయారవడానికి ఇదే కారణం అవుతుంది. మనకు తెలుసు బాడీ మాస్ ఇండెక్స్ 30 అండ్ అబోవ్ ఉంటే దాన్ని ఒబేసిటీ అంటారు అనమాట. ఒబేసిటీ, ఊబకాయం అనేది చాలా రాష్ట్రాల్లో ఒక పాండమిక్గా మారిపోయింది. అయితే ఇక్కడ మనం కొన్ని మార్పులు తీసుకురావాలి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, వినియోగదారుల హక్కుల చట్టం, దీనిలో మిస్లీడింగ్ యాడ్స్ కానీ, హిడెన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ, ముఖ్యంగా ఏ ప్రోడక్ట్ గురించైనా సర్వీస్ గురించైనా మిస్లీడింగ్ ఉంటే కనుక ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఇచ్చిన స్టాండర్డ్స్ పక్కన పెట్టి దానికి సంబంధించింది కాకుండా షుగర్ కానీ, ఫ్యాట్ కానీ, రకరకాల ఆయిల్స్ కానీ వాడి చేస్తే ఖచ్చితంగా అది కేసు అవుద్ది అనమాట. దీన్ని స్ట్రింజెంట్ రూల్స్తో స్ట్రిక్ట్గా తీసుకురావాలన్నమాట. స్ట్రిక్ట్ లయబిలిటీ అనే కాన్సెప్ట్. ఖచ్చితంగా ఎవరైతే దాన్ని తయారు చేసి అమ్ముతారో వాళ్ళపైన స్ట్రిక్ట్ లయబిలిటీ. ఒబెసిటీ అనేది కేవలం ఇండివిజువల్ ఇష్యూయే కాదు, మనకు మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇండియన్ మార్కెట్స్లో. అలా కాకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కనుక మనకి వెళ్తే మనం తినే ఫుడ్ యాక్చువల్లీ ఎలా వెళ్తుంది లోపలికి, అది లోపల ఎలాంటి ప్రాసెసెస్ తయారు చేస్తుంది, దానిలో మనకి ఎంత షుగర్, ఎలాంటి వాల్యూ అవుతుంది. మనం చూడండి, మనం ఏం తీసుకున్నా ఈవెన్ నెస్లే ప్రోడక్ట్స్ కానీ రకరకాల ప్రోడక్ట్స్లో విపరీతమైన షుగర్స్ అనమాట. అసలు నూడిల్స్ వారానికి 2-3 సార్లు కంటిన్యూస్గా నూడిల్స్ తింటే మన చావు మనమే దగ్గర తెచ్చుకున్నట్టు చాలామంది అంటుంటారు. నేను విపరీతమైన మైదా కంటెంట్, తర్వాత విపరీతమైన ప్రాసెసింగ్లో చాలా వాడతారండి దానిలో. కాబట్టి మనం తినే ఫుడ్ ఏంటి, ఏది మనం ఆహారంగా తీసుకుంటున్నామో అదే మన హెల్త్ అనమాట.